డాబా స్టైల్లో ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. నేనైతే పన్నీరు విశాఖ డైరీ అయితే తీసుకుంటానండి. అదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దాన్ని చక్కగా క్యూబ్స్ లాగా అయితే పెర్ఫెక్ట్ షేప్లో అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే విడిపోతుంది ఆయిల్లోని. చూసారు కదా, నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి చక్కగా ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. అలా అన్నీ కట్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. ఇది దేనికంటే గ్రేవీ కోసం ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకోండి. తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు అయితే వేసుకోండి. ఇవన్నీ చక్కగా పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, ఎందుకంటే ఇదంతా ఫ్రై చేస్తాం కదా. ఒక 2 పెద్ద సైజు టమాటా పళ్ళు అయితే ఒక 4 ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇంకెవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రై చేయడానికి ఒక 5 or 6 స్పూన్స్ అయితే ఉండాలి. ఇప్పుడు పన్నీర్ని విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, విడివిడిగానే వేయండి. దాన్ని ఆయిల్లోనే మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసేయండి. ఎక్కువగా కలపకండి, కలిపితే అది కొంచెం విడిపోతుంది. అలాగని పన్నీర్ని ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయకూడదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకే ఫ్రై చేసుకోవాలి దాన్ని. చూసారు కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ అయితే పచ్చికారం అయితే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కసూరి మేతి కొంచెం నలిపి వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అంతటిని కొంచెం వేయించేసుకొని దీని అంతటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా, ఎక్కువగా ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. పన్నీర్ని ఎప్పుడైనా ఇలా వేయించుకుంటే మంచి ఫ్లేవర్తో అయితే టేస్ట్గా అయితే వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు అంతటిని ఒక బౌల్లో అయితే తీసుకొని మళ్ళీ అదే పాన్లోని ఈ కర్రీ అయితే చేసేసుకుందాము. ఆయిల్ సరిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఒక 4 అయితే వేసుకోండి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ చక్కగా మగ్గిపోయినట్టుగా బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆయిల్లోని. చూసారు కదా, అంతా బాగా వేగిపోవాలి. మనకి త్వరగా మగ్గాలి అంటే అందులో సాల్ట్ అయితే వేసుకుంటే త్వరగా వేగిపోతుందండి. ఇంకా ఫైనల్గా అంతా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. అలా చేసి పక్కనైతే పెట్టుకుందాము. నెక్స్ట్ మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం బాగా వేయించండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా గ్రేవీ మసాలా, ఈ మసాలా అంతా వేసేయండి. ఆల్రెడీ వేయించేసాం కాబట్టి అంత పచ్చిదనం అయితే ఉండదు. కొంచెం వాటర్ కూడా కలిపేసి వేసేసుకోండి. గ్రేవీ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీగా చక్కగా వాటర్ అయితే వేసుకోండి. సాల్ట్ సరిపడినంత అయితే వేసుకోండి. బిఫోర్గా వేసాం కదా, చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చికారం అయితే వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఈ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. బయట ప్యాకెట్లో ఉంది మనకు అంత మంచి ఫ్లేవర్ అయితే రాదు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అది కూడా మసాలా బాగా పట్టినంత వరకు వేయించాలి. చూసారు కదా, చక్కగా వేగిపోతుంది. నోరూరించే పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయింది. చపాతీలో కావని అలాగే రైస్లో కావని చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి.